ఇరుముడి పార్ట్ 2 కంటిన్యూషన్ వీడియో పార్ట్ 1లో చూసారు కదా! భజన చేసిన తర్వాత కొబ్బరికాయల్లో నెయ్యి పోయించారు. ఆ తర్వాత స్వాములందరితో పాటు భక్తులతో కూడా బియ్యం పోయించారు. ఇలా వీటన్నిటిని ఒక ఇరుముడిగా కడతారు. గురుస్వామయితే ఇలా కట్టిస్తారు. ఆ తర్వాత దోసెలతో బియ్యం పోయించి ఆ ఇరుముడిని కంప్లీట్ చేస్తారు. తులసిమాల కూడా దానికి ఇలా ముడిలాగా కడతారు. ఇవన్నిటిని తల మీద పెద్దవాళ్ళతో పెట్టిస్తారు. అన్నయ్యకైతే వాళ్ళ అమ్మమ్మ పెట్టారు. ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఒకసారి బియ్యం అంతా అందులోకి పోసేసిన తర్వాత ఇరుముడి కట్టాక పెద్దవాళ్ళతో దండ వేయించాక అప్పుడు ఇరుముడి తల మీద పెడతారు. మీద పెట్టిన ఇరుముడితో 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత అయ్యప్ప స్వామి గుడిలో దర్శనం చేసుకున్నారు. మేమందరం కూడా దర్శనం చేసుకున్నాక కొన్ని ఫొటోస్ అయితే దిగాము అన్నయ్యతో. మాల వేసుకున్న రోజు నుంచి ఇరుముడి రోజు ఎప్పుడొస్తుందా అని చాలా ఎదురు చూశాను. కానీ ఆ రోజు నాకు వర్క్ ఉంది. వెళ్ళడం కుదురుతుందో లేదో అనుకున్నాను కానీ మొత్తానికి వెళ్ళాను. చాలా బాగా జరిగింది. ఆ సాయంత్రం అన్నయ్య శబరిమల వెళ్ళిపోయారు. థ్యాంక్ యూ.